హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మీరు డిఎస్సికి సంబంధించిన ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సో వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలో విడుదల. సో దీనికి సంబంధించిన న్యూస్ మనకి అలా V6 న్యూస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్లో మనకు వచ్చిందండి. అంటే మనకి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ అనేది నడుస్తున్నాయి, 20వ తారీఖు అయిపోతున్నాయి. కాబట్టి ఇక ఇప్పుడు మళ్ళీ మనకు ఈ డిఎస్సి 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు వచ్చే నెల ఫిబ్రవరి 2వ వారంలో ఉండనుంది అని మనకు అందిన వార్త అండి. సో ఇప్పుడు మనం టెట్కి సంబంధించి చాలా అప్డేట్స్ మన ఛానల్లో వేస్తూనే ఉన్నాం. గత 2-3 నెలలుగా చాలా వరకు ప్రీవియస్ పేపర్స్కి ఇట్లా వేస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైతే ఈ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనం ఇక్కడ కేవలం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే వేస్తుంటాం. ఇక్కడ చూడండి, మరి దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. మరి చూద్దాం అదేంటనేది. ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెలలో కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముందుగా టీచర్ ఉద్యోగాలు, ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మే మొదటి వారంలో గ్రూప్స్ నోటిఫికేషన్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖల కసరత్తు మొదలుపెట్టాయి. ఈ ఏడాదిలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,000 ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపామని సీఎం రేవంత్ సహా మంత్రులు చాలాసార్లు చెప్పారు. డిఎస్సి ద్వారా 11,000 టీచర్ జాబులను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, పోలీసు ఉద్యోగాలు, స్టాఫ్ నర్సులు, ఏఈఈ పోస్టులు భర్తీ చేసింది. వీటితో పాటు గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది. వచ్చే నెలలో మరో డిఎస్సి వేయడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పరీక్షలు అయిపోగానే డిఎస్సి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఈసారి 5,000 నుంచి 6,000 వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. గత ఏడాది మెగా డిఎస్సితో 11,000 టీచర్ జాబులను నింపింది రాష్ట్ర ప్రభుత్వం.